అయ్యా ఉంది ఉందిగా మరి ఏదో ఒకటి చేయదా. అరే వద్దు, కనిపించట్లేదు కదా అందుకని. కళ్ళు తెరిస్తే బానే కనబడదు. కళ్ళు తెరిచినా కనపడదు. నీకు కనబడందే నన్ను బాగా పట్టుకుంటున్నావు. అది చేస్తున్నావు. ఇది చెయ్యా? అది చెయ్యి కాదు, పొట్ట అంటారు. చెస్ట్ అంటారు. అంతేలా ఉంటది. నాకు కళ్ళు కనపడ. కాలంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. నన్ను ఎత్తుకుంటావా పోనీ? నేను ఎత్తుకోలేను. గుడ్డిదాని పోయి మరి ఎందుకు రోడ్డు మీదకి వచ్చేసినావు? అంటే నన్ను ఒకడు మోసం చేశాడు. వాడిని ఎత్తుక్కుంటూ వచ్చాను. వాడు కనిపిస్తే కళ్ళల్లో యాసిడ్ పోద్దాం అనుకున్నాను. కళ్ళలోకి యాసిడ్ పోసాడు. కళ్ళు కనపడవు చూడు. మరి మేకప్ గీపాకు మంచిగా వేసినావు. మరి ఇంకేంటి, కళ్ళు కనబడందే వేసినావు మేకప్ అన్ని. మేకప్ అంటే నేను ఒరిజినల్ గానే తెల్లగుంటాను. మేకప్ వేసుకుంటే ఇంకాస్త తెల్లగుంటాను. మరి అంతగానో రాసుకుంటావా? నువ్వు తెల్లగుంటావా నల్లగుంటావా అబ్బాయి? నేనా నల్లగుంటా. ఎవరు చేశారు మోసం? ఎవడో ఒకడు పనికిమాలాడు, నాకు తెలీదాడు. నా కళ్ళు కనపడవు కదా, అందుకని లవ్ చేశానని చెప్పి మోసం చేశాడు. అవునా? కళ్ళల్లో యాసిడ్ పోసాడు. మొన్నటిదాకా ఒక కన్ను ఇలా కనపడేది, ఇప్పుడు ఇలా మూసుకుపోయినాయి రెండు. సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మరి నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. వద్దు, నాకు నీ కళ్ళు కనవడం అంటున్నావు. నువ్వు మేకప్ వేసుకున్నావు, అన్ని రెడీ బానే అయినావు. మరి నిన్నెవరు చేసుకుంటా? నేను గుడ్డిదానివి నువ్వు. నీ కళ్ళల్లో కూడా వద్దు, కళ్ళు కనపడవు. ఇద్దరం గుడ్డలు అయ్యా అడుక్కున్నాం. గుడ్డిదాన్ని చేసుకోవా? అన్ని సరిగ్గున్న దాన్నే చేసుకుంటావా? గుడ్డిదైతే ఏం చేయించుకోలేదా? చేయించుకోదు, చేయను కూడా. నేను అవసరం లేదు. నేను చేయించుకుంటా. గుడ్డిదాన్ని చేసుకోను. మరి నేను గుడ్డిదాన్ని అయినా నా మనసులో చాలా మంది చాలా ప్లేస్ ఉంది. వద్దులే, నాకు వద్దు గుడ్డిది. బానే మేకప్ వేసుకున్నావు, నీకు కళ్ళు లేవంటే ఎవడన్నా నమ్ముతారా? టీక్ టాక్ న తయారైనావు. మళ్ళా చూడు చూసిన నాకు. మా ఇంటికి తీసుకెళ్తా. మీ ఇంటికి నేను రాను. ఓయో రూమ్ కి అయితేనే వస్తా. మాకు తెలియదుగా ఓయో రూమ్. అదల్లా మేము కొత్త నేను కాబట్టి మంచోని కాబట్టి నేను మాట్లాడుతున్నా. వేరే వాళ్ళు అయితే తీసుకుపోయి ఇంకా అంతా వేరే అయిపోతుంది నీది.